హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి శరత్చంద్ర కన్న కూతురని కృష్ణప్రసాద్ చెప్పగానే ఒక్కసారిగా శోభతో తనకున్న ప్రేమ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని భూమి వైపు కన్నీళ్లతో చూస్తూ శరత్చంద్ర భూమిని రమ్మన్నట్టు రెండు చేతులు చాపుతాడు. ఇక ఆ భూమి వెళ్ళి శరత్చంద్ర గుండెలపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. భూమి చేతులని పట్టుకొని ముద్దాడుతూ భూమిని ప్రేమగా దగ్గరగా తీసుకుంటాడు శరత్చంద్ర. ఇక భూమితో ఇలా అంటుంటాడు, నువ్వు నా కన్న కూతురువని నీకెప్పుడు తెలిసిందమ్మా అని అంటుండగా, ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలిసింది నాన్న అని అంటూ ఉంటుంది భూమి. మరి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని శరత్చంద్ర అంటుండగా, అప్పుడు నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు నాన్న, ఉన్నా అవి దూరం అయిపోయాయి అని భూమి బాధగా చెప్తూ ఉండగా శరత్చంద్ర తనని గుండెలకి హత్తుకుంటాడు. ఇక మీరా ఇలా అంటుంటుంది, మీరు ఏడవకూడదు, ఇది మంచి టైం అని అంటూ వాళ్ళిద్దరి కన్నీళ్ళని తుడుస్తుంది. అప్పుడు భూమి శరత్చంద్రని, ఆ రోజు మిమ్మల్ని గెస్ట్ హౌస్లో చంపబోయింది ఎవరు నానా అని అంటూ ఉండగా ఒక్కసారిగా జరిగిందంతా శరత్చంద్ర గుర్తు తెచ్చుకొని అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. భూమి కూడా శరత్చంద్ర అపూర్వాన్ని చూడడం గమనించి కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక అపూర్వ దగ్గరికి శరత్చంద్ర వెళ్ళి, ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చావు కదా అపూర్వ అని అంటుండగా, లేదు రాలేదు బావా అని అంటూ ఉంటుంది. లేదు నువ్వు వచ్చావు, ఆ రోజు నాగరాజు వచ్చి శోభాచంద్రని చంపింది నువ్వే అని చెప్తే నేను నమ్మక వాడిని కొట్టాను. ఆ తర్వాత నేను బుల్లెట్ తగిలినట్టు నాటకం ఆడి నీ నోటి వెంటే నువ్వు నిజం చెప్పేలా చేశాను. నువ్వే నా శోభాని చంపింది, నా శోభాని చంపావని, నిన్ను చంపబోతుంటే నువ్వే నన్ను చంపాలని ట్రై చేసి నా బిడ్డ మీదికి ఆ నేరం నెట్టేస్తావా అంటూ అపూర్వ గొంతుని పట్టి నలిపేస్తూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ ఊపిరాడక గిల్లగిల్ల తన్నుకుంటూ వదులు బావా వదులు, వదులు బావా వదులు అని అరుస్తూ ఉంటుంది. ఇక భయంతో ఊహల్లోకి వెళ్ళిన అపూర్వ అందరూ చూస్తూ ఉండగానే ఉలిక్కిపడి కంగారుగా ఊగుతూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర ఏమైంది అపూర్వ అని అంటుండగా, నాటకాలు ఆడుతూ కన్నీళ్లు కారుస్తూ ముసలి కన్నీరుతో శరత్చంద్ర పాదాలపై పడి, నువ్వు బాగుండాలని నేను మొక్కని, దేవుడు లేడు, చాలా మొక్కులు మొక్కాను బావా అని అంటూ ఉంటుంది. ఇక భూమి మళ్ళీ చెప్పు నాన్న, ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి రమ్మన్నావు, నేను వచ్చేసరికే నీకు ఛాతీలో గాజు గ్లాసు దిగింది అంటుండగా, కృష్ణప్రసాద్ కూడా నేను మా ఇద్దరి కొడుకులు కూడా వచ్చాం, చెప్పండి బావగారు, మిమ్మల్ని ఆ స్థితిలోకి తీసుకెళ్ళింది ఎవరు, చెప్పండి బావగారు చెప్పండి అని అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ భయంతో వణికిపోతూ ఉండగా నరాలన్నీ చిట్లిపోయినంత నొప్పితో ఒక్కసారిగా శరత్చంద్ర అలసి కుప్పకూలిపోతాడు. మళ్ళీ స్పృహ కోల్పోతాడు. నాన్న అంటూ అరుస్తుంది భూమి. ఇక మళ్ళీ డాక్టర్ శరత్చంద్రకి ఇంజెక్షన్ ఇచ్చి తన మానిటర్ని చెక్ చేస్తూ ఉంటాడు. బయట అపూర్వ టెన్షన్గా తిరుగుతూ భూమి కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వని. కాస్త టైం తర్వాత అందరినీ లోపలికి రమ్మంటాడు డాక్టర్. మా నాన్నగారు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది భూమి. లేదమ్మా టెన్షన్ పడకు, ఇంజెక్షన్ ఇచ్చారు, పడుకున్నారు, రేపు మార్నింగ్ లేస్తారు. అయినా మీ అందరికీ చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. ఆ రోజు గెస్ట్ హౌస్లో ఆయన వెళ్ళినప్పటి నుంచి ఆయన మర్డర్ అటెంప్ట్ వరకు అంతా మర్చిపోయారు అని డాక్టర్ చెప్పగానే గోరెంటాకు సంతోషంగా అపూర్వని, చాలా అదృష్టవంతురాలివి నువ్వు అని అంటుంటుంది అపూర్వని. ఇక బలవంతంగా ఆ జ్ఞాపకాలు గుర్తు చేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని శరత్చంద్ర హెల్త్ కండిషన్ గురించి భూమికి చెప్తూ ఉంటాడు డాక్టర్. రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురమ్మని అన్ని టెస్టులు చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు డాక్టర్. అప్పుడే చెర్రీ వచ్చి, ఏమైంది మామయ్య ఎలా ఉన్నారు అని అంటుండగా, సంతోషంగా కోమా నుండి బయటికి వచ్చారు నాన్న అని చెప్పగానే సంతోషపడుతూ ఉంటాడు చెర్రీ. కానీ ఆ రోజు గెస్ట్ హౌస్లో జరిగిందంతా మర్చిపోయారు అని చెప్పగానే, ఏమీ టెన్షన్ పడకండి, మామయ్యని చంపాలని చూసిన కిల్లర్ని నైని మేడం పట్టుకున్నారు, ఎలాగైనా ఖచ్చితంగా నిజం కక్కిస్తారు అని అంటూ ఉంటాడు చెర్రీ. దాంతో మళ్ళీ భయపడుతూ ఉంటుంది అపూర్వ. మరోవైపు కిల్లర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ చితకబాదుతూ ఉంటుంది నైని. అయినా వాడు నోరు విప్పడు, నేను చెప్పను అని అంటూ ఉండగా పక్కనున్న రాజేంద్రతో ఇలా అంటుంటుంది నైని, వీడిలా నిజం
చెప్పేలా లేడు, కానీ మన రీకన్స్ట్రక్షన్స్కి వాడిని తీసుకెళ్దాం పద. అక్కడ వాడిని మనం షూట్ చేసేసి వాడి చేతులకి హ్యాండ్ కప్స్ ఉండగానే వాడు చచ్చాక ఆ హ్యాండ్ కప్స్ తీసి నీ రివాల్వర్ని వాడి చేతిలో పెట్టావనుకో, తప్పించుకొని పారిపోతున్నట్టు షూట్ చేసినట్టు తెలిసిపోతుందిలే అని అంటూ వాడిని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తుంటుంది నైని. ఇక అతను భయపడి అరుస్తూ ఉంటాడు. సుమోలోకి ఎక్కగానే నిజం చెప్పేస్తాను మేడం అని ఒప్పుకుంటూ ఉంటాడు. సరే లోపలికి తీసుకెళ్ళండి అని నైని అంటూ ఉండగా అప్పుడే నైని హై అఫీషియల్ ఆఫీసర్ అక్కడికి వస్తారు. సరేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని అంటూ నైని కిందికి వెళ్ళి సెల్యూట్ చేస్తుంది. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉండగా ఏం లేదు ఎంక్వైరీ సార్ అని అంటూ ఉంటుంది నైని. ఇక లేదు సార్, నన్ను చంపడానికి తీసుకెళ్తున్నారు, మీరే నన్ను కాపాడాలని ఆ దొంగ అరుస్తూ ఉండగా ఏంటి నైని ఇది అని అంటుంటాడు ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ అంతే సార్, భయపెట్టడానికి అని నైని అంటుండగా లోపలికి తీసుకెళ్ళండి అని ఆ రాజేంద్రతో చెప్తాడు ఎస్పీ. అలాగే అంటూ లోపలికి తీసుకెళ్తారు. ఒక లెటర్ని నైని చేతిలో పెట్టి నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్తుండగా సార్ ఇప్పుడు శరత్ చంద్ర గారి మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చివరి దాకా వచ్చేసింది, లాస్ట్ మినిట్లో నన్ను ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని అంటుంటుంది నైని. నాకు తెలీదు నీకు ట్రాన్స్ఫర్ అయింది, నువ్వు రేపటికల్లా వేరే చోట ఛార్జ్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక డల్గా వస్తున్న నైనిని ఏమైంది అని రాజేందర్ అడుగుతూ ఉండగా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తూ ఉంటుంది నైని. ఇక లాకప్లో ఉన్న ఆ కిల్లర్ నైనిని చూస్తూ వెటకారంగా నవ్వుతూ ఉండగా ఇదంతా అపూర్వ కుట్ర బయటపడుతుందనే నన్ను ట్రాన్స్ఫర్ చేపించింది తెలివిగా అని అంటుంటుంది నైని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుందా, అపూర్వ కుట్రని బయట పెడుతుందా? భూమి గగన్ల పెళ్లికి మళ్ళీ శరత్ చంద్ర అడ్డుగా నిలుస్తాడా? శరత్ చంద్రకి అపూర్వ నిజస్వరూపం గురించి ఎప్పుడు గుర్తొస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.